ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంత సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి చాలా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ముఖ్యంగా బుధగ్రహం అనుకూలిస్తూ ఉన్నారు, చంద్రగ్రహం అనుకూలిస్తూ ఉన్నారు. ఈ రెండు గ్రహాల తాలూకు శుభ ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం అనేటువంటిది ఒకంత మంచి విషయంగా చెప్పచ్చు. ఈ రాశి వారికి జన్మరవి జన్మకుజుని యొక్క దోషం ఉన్నది గతం నుండి. ఈ జన్మ రవి యొక్క దోషం మాత్రం ఈ వారం లగాయతు తొలగిపోబోతూ ఉన్నది. ఇక జన్మకుజుని యొక్క దోషం కూడా కొన్ని రోజుల్లో తొలగిపోతుంది. కాబట్టి జన్మరాశి స్థిత పాపగ్రహ సంపత్తి ఏదైతే ఉన్నదో దాని నుండి ఈ రాశి వారు బయటపడతారు. ఇది ఒక ఆనందదాయకమైనటువంటి విషయం. దీనివల్ల ఏమవుతుంది అంటే ఉత్సాహం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక పని చేయాలి అనేటువంటి ఇంట్రెస్ట్. మరి గత నెల రోజులుగా ఏమైంది? ఏదైనా ఒక పని చేయాలి అంటే బద్ధకం, దాన్ని వాయిదా వేసుకుంటూ ఉండడం, కోపం, ఈ పని నేనే చేయాలా, మీరెందుకు చేయకూడదు, ఈ పని నేనైతే బాగా చేస్తాను, నేను ఆ పని చేస్తాను, మీరు చెప్పిన పని చెయ్యను అనేటువంటి విధంగా ఈ వృశ్చిక రాశి వారి యొక్క ధోరణి కొంత ఎక్కువగా ఉంటుంది. వాగ్వివాదాలు జరుగుతూ ఉండడము, సరే ఏదైనా ఒక పెద్ద గొడవ అయితే దాంట్లో చాలా చాకచక్యంగా మరలా వీరే తప్పించుకుంటూ ఉండడము, ఇలా నాస్తికత్వంతో పాటుగా ఒక రకమైనటువంటి అనుమానం అనేటువంటిది కూడా ఈ రాశి వారిలో పెరుగుతూ ఉంటుంది. ఖర్చులు అధికంగా జరుగుతాయి. మరి ముఖ్యంగా సంపాదించేటువంటిది 10 రూపాయలు అయితే 20 రూపాయల ఖర్చు కనబడుతూ ఉంటుంది. ఎంత కంట్రోల్ చేసుకుని మిమ్మల్ని మీరు ఎంత తగ్గించుకుని జీవనాన్ని సాగిద్దాం అనుకున్నా ఏదో ఒక అనుకోని భారం మీ మీద పడుతూ ఉండడం, దాని ద్వారా డబ్బు ఖర్చు అవ్వడం. మీరు సంపాదించిన డబ్బు మీరు అనుభవించకుండా ఇతరులు అనుభవిస్తూ ఉంటారు. దాంట్లో కుటుంబ సభ్యులు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, మిత్రులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సరే ఈ రకమైనటువంటి పరిస్థితికి మాత్రం ఇప్పటి నుండి కొంత మార్పు దొరకడానికి అవకాశం ఉంటుంది. జన్మరవి యొక్క దోషం ఎప్పుడైతే తొలగిపోయినదో కొంత ఉత్సాహంగా అడుగులేయగలుగుతారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు వస్తాయి. ఎప్పుడైతే మీకు అనుకోని అవకాశాలు వచ్చాయో వాటిని అందిపుచ్చుకొని కొద్దిగా కష్టపడతారు. కష్టపడినటువంటి దానికి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. అంతేకాక ఈ కొంత అప్పు చేయడానికి అవకాశం ఉంటుంది ఈ గ్రహస్థితి వల్ల. కానీ లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగ రీత్యా అయితే పరిస్థితులు మాత్రం చాలా మిశ్రమంగా ఉన్నాయి. అర్ధాష్టమ శని దోషం ఉన్నది. ఈ అర్ధాష్టమ శని దోషం వల్ల ఏమవుతుంది అంటే ఇంట్లో ఉండబుద్ధి కాదు, అలాగని నచ్చినటువంటి పని చేయడానికి అవకాశం ఉండదు, చేసే పని నచ్చదు. ఇలా ద్వంద్వ వైఖరి, ఇలా మానసికమైనటువంటి ఇబ్బందులతోటి అసలు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కొంత అది మారడానికి అవకాశం ఉంటుంది, కొంత టైం పడుతుంది. ఈ వారంలో ప్రత్యేకించి ఇటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉన్నది. వ్యాపార పరంగా చాలా సాధారణమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. అయితే నష్టపోకుండా ముందుకు వెళుతూ ఉంటారు. అదొక మంచి విషయంగా చెప్పవచ్చును. విద్యార్థులకు మాత్రం ఈ గ్రహస్థితి అనుకూలించేటువంటిది కాదు. కాబట్టి అదృష్టాన్ని నమ్ముకోకుండా కొద్ది కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు వస్తాయి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వృశ్చిక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి శనివారం నాడు ప్రదోష కాలంలో శివాలయంలో దీపారాధన చేయడం, ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క చాలీసా పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆంజనేయ స్వామి సింధూరాన్ని కూడా ధారణ చేస్తూ ఉండండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.